పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం జట్టివారిపాలెం గ్రామానికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య జరిగిన చిన్న వివాదం కాస్త ప్రస్తుతం ఇది కుల బహిష్కరణకు కారణమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే కుల బహిష్కరణకు సంబంధించి జరిగిందో ఆ గ్రామానికి సంబంధించి ఒక బాధిత కుటుంబాన్ని అయితే కుల పెద్దలు వెలివేశారు. గత 12 రోజుల నుంచి కూడా ఈ గ్రామంలో ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడలేదంటూ వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ గ్రామంలో వీరి మధ్య చిన్న తగాదా జరిగింది. ఈ తగాదాకు సంబంధించిన చిన్న విషయం పరిష్కారం కావాలి. అయితే కుల పెద్దలు కలిగిస్తున్నా అమ్మ ఎందుకు మాట్లాడట్లేదు ఆ కుటుంబంతో మీరు? ఏంటండి ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు? మామూలుగానండి ఆ రోజు నా సంఘంలో అలా చెప్తారండి, ఇంకా మాట్లాడలేదండి. అంటే సంఘంలో చెప్తే ఇంకా ఎవరు మాట్లాడకూడదు? ఏం మరి నాకు తెలియదండి, నేను పెద్ద రానండి బయటికి. మీరు మాట్లాడట్లేదు? మామూలుగా అయితే మాట్లాడతారా? అంటే సంఘ పెద్దలు చెప్పారని మాట్లాడట్లేదు. సంఘం పెద్దలు అంటే 4 ఏళ్ళు తప్పు అన్నారండి, అంతే. అయితే దీన్ని చూసుకోవచ్చు. సంఘం పెద్దలకు సంబంధించి 4,000 రూపాయలు తప్పు వేస్తామని చెప్పడంతో మేము ఎవరో మాట్లాడట్లేదంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఈ గ్రామానికి సంబంధించి ఒక కుటుంబాన్ని అయితే వెలివేశారు. గత 12 రోజుల నుంచి కూడా వీరితో ఎవరితో మాట్లాడట్లేదు. అంతేకాకుండా వీరికి కావాల్సిన నిత్యావసర సరుకులు ఏమైనా ఉంటే షాప్ వద్దకు వెళ్తే కూడా షాప్ వాళ్ళు ఇవ్వట్లేదు. షాప్ వాళ్ళకి కూడా ఒక హుకుం జారీ చేశారు కుల పెద్దలు. వాళ్ళకి ఏమైనా వస్తువులు ఇస్తే కనుక మీకు కూడా ఫైన్ వేస్తాం, మిమ్మల్ని కూడా బహిష్కరిస్తామని కుల పెద్దలు చెప్పడంతో వీరికి షాప్ యజమానులు కూడా ఏమీ వీరికి ఇవ్వని పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే వీరు నిన్న ఆర్టీవీని ఆశ్రయించారు. ఆర్టీవీలో కథనాన్ని కూడా ప్రచురించి ప్రస్తుతం అధికారులు కూడా స్పందించినట్టు తెలుస్తుంది. ఎవరైతే బాధిత మహిళ సరిత ఉన్నారో ఆమె 11 రోజుల నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఎవరినట్టు తెలుసుకుందాం. నిన్నకి ఈ రోజుకి ఏమన్నా మార్పు వచ్చిందమ్మా? మీతో ఎవరైనా మాట్లాడుతున్నారా? అధికారులు ఎవరైనా వచ్చారా? సార్ అయితే ఇవాళ విఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక ఆయన వచ్చి కాసేపు ఉండి వచ్చి మాట్లాడతామన్నారు సార్. నిన్న సందపూట సీఏ గారి కేకేసి కంప్లైంట్ రాయించుకున్నారు సార్. ఇవాళ ఏదో ఒకటి చేసి పెడతామన్నారు. సాయంకాలం 5ంటికి పిఎస్కి రమ్మన్నారు సార్. అయితే వాళ్ళు సెటిల్మెంట్కి వస్తారేమో అమ్మ, మీరు 5ంటికి రండి అన్నారు. అయితే నేను అన్నాను, వాళ్ళు రాత్రి ఎంతమంది వచ్చారో 150 మంది రావాలి సార్. అందరి ముందు నాకు క్షమాపణ చెప్పాలి, మళ్ళీ సంఘం పెట్టి క్షమాపణ చెప్పి సంఘంలో కలుపుకోవాలి సార్. అదే నేను అడుగుతున్నాను సార్. అంటే అలా కాదమ్మా, వాళ్ళు కొంతమంది వస్తారంట అన్నారు. అలా అయితే వద్దు సార్ అని చెప్పాను సార్. వెలి అనేది నేరం అని మీకు తెలుసా? నాకు అంటే తీయడం తప్పు అని తెలుసు సార్. నేను అదే అడిగాను. అడిగితే మీరు తప్పు చేశారు, స్టేషన్కి వెళ్ళారు కదా అనేసి అంటున్నారు సార్. అయితే నేను ఇంక ఇలా కాదు అనేసి ఇంకా నేను కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ చేశాను సార్. అక్కడ కూడా నాకేమీ సాయంత్రము మీడియా వాళ్ళు వచ్చాక అప్పుడు ఆర్టీవీ వారు నిన్న వచ్చారు సార్. వచ్చాకే స్పందన కలిగింది సార్. అప్పుడే అందరూ అధికారులు అయ్యి సంప్రదింటున్నారు సార్ మాతో. అంతకుముందు ఎవరో పెద్ద ఏమీ లేదు సార్. కంప్లైంట్ ఇచ్చి వచ్చాక కూడా చాలాసేపటికి అప్పుడు ఎప్పుడైతే ఇలాగ ఆర్టీవీ వాళ్ళు వచ్చి న్యూస్ చేశారో అప్పటి నుంచి అందరూ వస్తున్నారు సార్. నాకు మీ కుల పెద్దలు ఏమంటారంటే, ఇప్పుడు మీ ఇంటి ఎదురుగుండా ఉన్న ఒక మహిళను మేము కూడా అడిగాం, మాట్లాడట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అంటే మా గ్రామ పెద్దలు మాట్లాడొద్దు అన్నారు, 4,000 తప్పేస్తారని చెప్పి మాట్లాడట్లేదని వాళ్ళు అంటున్నారు. అంతే తప్ప వాళ్ళు ఏం తప్పు చేయలేదని కూడా ఆవిడ చెప్పారు. అదే సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. నేను అనేది ఏంటంటే వాళ్ళు 4 తీసేయడానికి కారణం ఏంటి సార్? నేను ఇప్పుడు లేను అక్కడ సెటిల్మెంట్ అయిపోయాక ఇంటికి వచ్చాక నన్ను తీయకూడదు కదా సార్. సంఘంలోంచి తీసేయడం ఏంటి సార్? తీసి పైగా నన్ను ఇవాళకి 12 రోజులు సార్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఇప్పుడు వాళ్ళని ఏమి శిక్షించేయండి అయ్యాను, ఏమి గవర్నమెంట్ని కానీ మీడియాని కానీ ఎవరినైనా సరే పోలీస్ అధికారులు కానీ ఎవరిని అడగట్లేదు సార్. ఒకటి నాకు పోలీస్ స్టేషన్లో చెప్పారు, 11 రోజుల నుంచి మహిళని నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను, భర్త ఎక్కడో పని చేసుకుంటున్నారు, నా మీద ఎందుకు ఈ విధంగా వీళ్ళు ఫోకస్ పెట్టి ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నారని మీరు పోలీస్ స్టేషన్లో చెప్పారు? సార్ ముందు చెప్పాను సార్. ఇలాగే 11 రోజుల నుంచి నన్ను చాలా ఏడిపిస్తున్నారు సార్. నా బాధ ఇదంటే సార్, అమ్మ నేను రేపు పొద్దున్నలోగా యాక్షన్ తీసుకుంటానన్నారు సార్. కంప్లైంట్ ఇచ్చేయాలండి అమ్మ అన్నారు. నన్ను పంపించి వాళ్ళని పిలిపించారంట సార్. వాళ్ళు అయితే మరి ఏం మాట్లాడారో ఏంటో మాతో ఎవరో మాట్లాడలేదు కాబట్టి నాకు తెలియదు సార్. పొద్దున్న అయితే నాకు కాలువాతర నుంచి ఫోన్ వచ్చింది సార్. కలుపుకోరన్నట్టు తెలిసిందమ్మా అని అన్నారు. సరే అయితే కలుపుకోకపోతే సర్లే నేను చూస్తానులే, నా బాధ నాది, నేను చెప్పుకునే వాళ్ళకి చెప్పుకుంటాను అనేసి వదిలేసాను సార్. కాసేపటికి విఆర్ఓ ఆఫీస్ నుంచి వస్తున్నారని ఒక అతను వచ్చి చెప్పెళ్ళారు. తర్వాత ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్. 5ంటికి మీరు పిఎస్ దగ్గర ఉండాలి ఇవాళ.
అని చెప్పారు సార్. అయితే నేను మొత్తం సంఘం పెద్దలందరూ అక్కడికి రావాలి, గుడికాడ సంఘం పెట్టి అందరి ముందు నాకు సారీ చెప్పి నన్ను సంఘంలో కలుపుకోవాలి, మళ్ళీ ఇలా ఇది అయిపోయాక నా చేత మళ్ళీ రాజీ చేయించి మళ్ళీ డబుల్ గేమ్ ఆడితే కుదరదని చెప్తున్నాను సార్. నేను అదే అడుగుతున్నాను సార్. అవండి వాళ్ళని ఏం శిక్షించమని ఏం అడగట్లేదు సార్. నాకు కావాల్సిన న్యాయం సార్, న్యాయమే చేయండి, నాకు ఇంకేం వద్దు సార్. నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చాక ఇలాగ టీవీ వాళ్ళు వచ్చి నన్ను న్యూస్ చేసాకే చాలామంది స్పందించారు సార్. ఫోన్లు చేయడము, ఇంకా మిగతా ఛానల్స్ వాళ్ళు రావడము, ఇవన్నీ జరుగుతున్నాయి సార్. నాకు న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి, అంతే, ఇంకేం వద్దు సార్. ఇంకా తప్పనిసరిగా మీ వెంట మేము ఉంటాము. అయితే మీ డిమాండ్స్కి సంబంధించి మీ సంఘ పెద్దలందరూ మీకు క్షమాపణ చెప్పి మీ సంఘంలో మీరు కలుపుకుంటే చాలని మీరు అంటున్నారు. ఇంకోటి సార్, ఇప్పుడు మామూలు ఏదన్నా డైరెక్ట్ మా ఆయనతో నాతో మాట్లాడమని సార్, పిల్లలతో కాదు. పిల్లలతో మాట్లాడడానికి వాళ్ళ ఏజ్ అంత కాదు సార్, వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళతో మాట్లాడొద్దు సార్ ఏదైనా సరే. ఇప్పుడు వీళ్ళనే కాదు సార్, నేను ఇద్దరు పెద్ద మనుషులే కాదు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సార్. ఏం కూర్చో పెడుతుంది, దాని దగ్గర డబ్బు ఏముంది అంటున్నారు సార్. ఆత్మాభిమానం ఉంటే చాలు సార్, ఎవరో ఒకరు సాయం చేస్తారు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేకపోవచ్చు సార్, కానీ మనసుకి నాకంటూ ఒక గౌరవం ఉంటుంది కదా సార్, నేను అదే కాపాడుకుంటున్నాను అంతే. వాళ్ళు ఏం చేస్తుంది ఇది, ఈ మాటలు ఇంకా అవ్వట్లేదు సార్. వాళ్ళు ఎందుకు చెప్పాలి సారీ అంటున్నారు సార్, నేను తిట్టాను అంటున్నారు సార్. నేను ఎక్కడ తిట్టలేదు సార్, అసలు వాళ్ళని ఒక్క మాట కూడా తిట్టలేదు. నేను ఎక్కడికైనా వచ్చి చెప్తాను సార్, నేను తిట్టలేదు. నాకు కావాల్సిన న్యాయమే అడుగుతున్నాను సార్. నేను ఇప్పుడు కూడా వాళ్ళ మార్పు రాలేదు సార్, ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంది. నేను సందపూట కూడా స్టేషన్కి వెళ్తుంటే ఏదో కొట్టేసేటట్టు సీరియస్గా చూడాలి, ఇవి మానట్లేదు సార్. నేను మరి ఎందుకో ఏంటో నేను ఏం చేశానని ఇంత సాధించున్నారో నాకైతే అర్థం కావట్లేదు సార్. చెప్పాలంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పొచ్చు, కానీ మీరు చెప్పట్లేదంటే అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న మీకు గౌరవం ఉంది. కొంచెం ఏదో కొద్ది గొప్ప సాయం పొందున్నాను సార్. వాళ్ళు ఏదో పర్సనల్గా డబ్బు పరంగా ఏమీ కాదు సార్, మాట పరంగా సాయం పొందున్నాను. వాళ్ళ మనసుకు తెలుసు సార్. ఒక అతను యాక్సిడెంట్ అయిన వెంటనే రావడం, ఒక అతను మరుసటి రోజే రావడం, కొంచెం మా ఆయన ఏదో తొమ్మిళ్ళ చూడడం అయ్యి కొంచెం ఉండబట్టి వాళ్ళని నేను పేర్లు ఎట్టట్లేదు సార్. కానీ పెట్టాల్సి వస్తే మాత్రం నేను వాళ్ళ మీద కూడా తీసుకుంటాను సార్. కనీసం ఇప్పటికైనా తగ్గితే చాలు సార్. కానీ నేను వాళ్ళని ఇప్పుడు వరకు ఒక బూత్ కూడా తిట్టలేదు సార్. నేనేంటంటే ఒక ఇంట్లో ఉండి నేను నా పని ఏదో నేను చేసుకునే దాన్ని ఇదిలోకి లాగారు. ఫోన్లేండి, నేను నా ఆయన కోసమే పోరాటం చేస్తున్నాను, నాకు ఏమొద్దు. ఇప్పుడు మా ఆయన వచ్చేస్తున్నారని ఒక పుకార్లు చెప్తున్నారు సార్. వచ్చేసి మనిషి అయితే ఇప్పుడు దాకా ఎందుకు సార్, ఆ రోజు గొడవైన మరుసటి రోజునే వచ్చేద్దరు కదా సార్. ఇప్పుడు వచ్చేస్తున్నారని చెప్తున్నారండి సార్. ఆయన వచ్చి సిచ్యువేషన్లో లేరు సార్. నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు న్యాయం చేయండి సార్. ఆయన వచ్చేస్తే మాకు ఇక్కడ పనులు లేవు, వచ్చింది వర్షాకాలం, ఆయన వస్తే ఇక్కడ మాకు పనులు లేవు. అదే అలా ఆసరాగా తీసుకుని ఏమైనా సరే వచ్చేస్తే వాళ్ళ పని మళ్ళీ అయిపోయినట్టే అని ఒక మైండ్ గేమ్లో ఉన్నారండి వాళ్ళు. అదొకటే సార్, నాకు న్యాయం చేయండి సార్, అంతే. అయితే ప్రధానంగా ఈ గ్రామానికి సంబంధించి సరిత కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, తన భర్త చిన్నపాటి పని నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటారు. అయితే నేను పెద్దగా చదువుకోలేదు, అయినప్పటికీ కూడా నన్ను కావాలని ఈ విధంగా టార్చర్ చేసి మానసికంగా 11 రోజుల నుంచి హింసిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడకుండా చేశారు. కనీసం గ్రామంలో సరుకులు కూడా షాపులో ఇవ్వకుండా చేశారని అయితే ఈమె ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ఆర్టీవీ కథనాలతో ప్రస్తుతం అధికారులు అయితే స్పందించారు. సరిత కుటుంబ సభ్యులు సరిత ఒకటే కోరుతున్నారు, కుల సంఘ పెద్దలు ఎవరైతే తమను హింసకు గురి చేసి ఈ విధంగా చేశారో వారందరూ కూడా క్షమాపణ చెప్పాలని అయితే ఆవిడ కోరుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే చూద్దాం అధికారులు ఏం చేస్తారనేది. ప్రస్తుతానికైతే సరిత కుటుంబ సభ్యులతో ఇప్పటికీ కూడా ఎవరు మాట్లాడట్లేదు. ఇటు సంఘ పెద్దలు కూడా ఇంకా ఎవరు కూడా వీరి వద్దకు వచ్చి మాట్లాడింది లేదు. అయితే పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేశారు కాబట్టి ఈరోజు సాయంత్రం పోలీస్ స్టేషన్లో మాట్లాడదామని పోలీస్ అధికారులు కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఏం జరుగుతుందనేది చూద్దాం. దీనికి సంబంధించి సరిత కుటుంబం న్యాయానికి జరిగే వరకు కూడా ఆర్టీవీ వారికి అండగా ఉంటుందని అయితే మేము చెప్పగలం. వీడియో జర్నలిస్ట్ వెంకటరమణతో మనోజ్, ఆర్టీవీ, మొగల్తూరు మండలం, జట్టివారిపాలెం గ్రామం నుంచి. అందరికీ జై భీమ్. నా పేరు నల్లెడి పుష్పరాజ్, మాలమహానుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని. మరి పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం జట్టిపాలెంలో చూస్తే ఒక కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా వెలివేశారు. అంటే స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా ఇంకా వెలివేసే కుటుంబాలని ఇంకా వెలివేయటం, పెద్దలందరూ కూడా నిరాంకుశ పాలన చేయటం అనేది మంచి పద్ధతి కాదు. మనకి చట్టం ఉంది, రాజ్యాంగంలో ఉన్నాయి. మరి వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే మరి మీరు పెద్దలు ఆలోచించకుండా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారని చెప్పేసి ఆ కుటుంబాన్ని వెలివేయడం జరిగింది. 5,000 రూపాయలు మీరు కడితే మీ సంఘంలో చేర్చుకుంటాం, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళకి పాల ప్యాకెట్లు అమ్మొద్దు, కిరాణా పట్టి అమ్మొద్దు అని చెప్పేసి ఒక కుటుంబాన్ని బహిష్కరించడం జరిగింది. ఎంత దారుణం అంటే ఈ కుటుంబం మరి బడుగు బలహీన వర్గ సమాజ వర్గాలందరూ కూడా మనందరూ ఐక్యత ఉండాలన్నది మంచిదే, కానీ మీరు పెద్దలుగా చలమలు అవుతున్నారు మంచిదే, కానీ కుటుంబాన్ని వెలివేయటం అన్నది అది నేరం. ఖచ్చితంగా ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో చర్యలు తీసుకోవాలి.
పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా స్పందించాలి. లేకపోతే మేము ఖచ్చితంగా మాల మహానాడు తరపున వాళ్ళకి ఒక బీసీ కుటుంబానికి మేము అండగా నిలబడటానికి చెబుతున్నాం. ఎందుకంటే ఇంకా స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా వెలివేత జరుగుతుందంటే ఇది చాలా దారుణం. అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వెంటనే రెస్పాండ్ అవ్వాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు వరకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదు కోరుతున్నాను. మీరు ఖచ్చితంగా అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తొందరగా ఎవరైతే సంఖ్యపత్రంలో వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఆ కుటుంబాన్ని న్యాయం చేయకపోతే మాల మహానాడు తరపున రేపు మధ్యాహ్నం 3 గంటలకి ధర్నా చేపడతామని తెలియజేస్తూ మీరు జై భీమ్.